తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం త్వరలో ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు రూపొందించడం మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూటములు తమ అభ్యర్థుల ఎంపికలో ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. 3 సార్లు విజయాన్ని నమోదు చేసిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ మళ్లీ అదే స్థానం నిలుపుకోవాలని కృషి చేస్తోంది. మాగంటి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయగలరా అన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నారని సమాచారం. అలాగే గతంలో బీజేపీ తరపున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉండటంతో ఆయన్ను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది. మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ మళ్లీ టికెట్ కోరుతున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కూడా తన ప్రభావాన్ని ఉపయోగించి బరిలో దిగాలని చూస్తున్నారు. గతంలో ఏఐఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు పీజేఆర్ కుమార్తె ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా టికెట్ రేస్ లో ఉన్నారు. రెడ్డి, బీసీ, మైనార్టీ వర్గాల్లో సమతుల్యం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంచుకుంటుందన్నది ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తూ ఉప ఎన్నికను ఓ పరీక్షగా భావిస్తోంది బీజేపీ నేతలు. మాగంటి గోపీనాథ్ తొలుత టీడీపీకి చెందినవారు కావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరినప్పటికీ చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. టీడీపీ నేతలతో బీజేపీ నేతలు ఇటీవల చర్చలు జరిపినట్టు సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన దీపక్ రెడ్డి చంద్రబాబును కలిసి జూబ్లీహిల్స్ పై చర్చించడం ఈ విషయానికి నిదర్శనం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎలక్షన్ ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం ఎవరికి మద్దతిస్తుందన్న ప్రశ్న కూడా ప్రధానంగా మారుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. అన్ని ప్రధాన పార్టీలు తమ శక్తులను సమీకరిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, కూటముల వ్యూహాలు, మైనారిటీ ఓటు బ్యాంక్ అన్ని కలిపి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా మార్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.